అందుకని నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ బోరగడ్డ అనిల్ తెలుసు కదా. వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన నోటికి అదుపు లేకుండా పోయింది. అంతేందుకు నారా లోకేష్ గారి ఫ్యామిలీని తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని కూడా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. అయితే రీసెంట్గా ఈ బోరగడ్డ అనిల్ జైలుకు పోయిండు. ఏ విషయంలో అంటారా? ఒక వ్యక్తికి 50 లక్షలు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా ఇట్లని చెప్పి బెదిరించినందుకు ఆ కేసులో ఈ బోరగడ్డ అనిల్ జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే బోరగడ్డ అనిల్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ బోరగడ్డ అనిల్ వైసీపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్ని ఈ బోరగడ్డ అనిల్ కొంతమందిని ఎలా కలిశాడు, ఆ కొంతమంది ఎవరు గిట్లని చెప్పి చూడాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ బోరగడ్డ అనిల్ ఫేస్ చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుందో ఒకసారి గట్టి కామెంట్ చేయండి. దానికంటే ముందు ఈ బోరగడ్డ అనిల్ గతంలో మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు బోరగడ్డ అనిల్ మాకు ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా, వాళ్ళకి క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తా ఉన్నా. అంటే ఈ బోరగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడా లేకుంటే ఏ పార్టీకి సంబంధించిన వాడు గిట్లని చెప్పి క్లారిటీ వస్తుంది. ఒకసారి మీరు అందరూ వినండి. చాతగాని దద్దమ్మ లోకేష్ గారు, నారా లోకేష్ గారు చాతగాని దద్దమ్మ. ఇప్పుడు అడుగుతున్నా మీడియా ముందు, గతంలో బోరగడ్డ అనిల్కి కొమ్ములు పైన ఉంటుండే, ఎవరు అడ్డొచ్చినా గుద్దేస్తాను చంపేస్తాను గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉండే. ఎందుకు? వైసీపీ ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఇచ్చుండే. అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, నీకు ఎవరు అడ్డొచ్చినా మేము చూసుకుంటాం గిట్లని చెప్పి ఈయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో పోయాక ఈ బోరగడ్డ అనిల్కి మాకు ఎలాంటి సంబంధాలు గిట్లని చెప్పి ఒక ట్రాక్ మళ్ళీ మార్చేసారు. అయితే ఇక్కడ మళ్ళీ చూడండి మీరు. సో బోరగడ్డ అనిల్ అతను మనకు సంబంధం లేదు. సో బోరగడ్డ అనిల్ వల్ల మా పార్టీకి ఏదైతే డ్యామేజ్ తీసుకుని వచ్చిన వ్యక్తి అతను. అట్లాంటి అసలు రాజకీయాలు కాదు, అసలు ఇట్లాంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆ పార్టీకే నష్టం. సో నిజంగానే కదా, బోరగడ్డ అనిల్ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ బోరగడ్డ అనిల్కి మస్తు సపోర్ట్ ఇచ్చారు. నువ్వు ఎవరినైనా గలీజ్గా తిట్టు, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, ఎవరినైనా తిట్టు, మేము వెనకాల ఉండి సపోర్ట్ చేసాం ఇట్లని చెప్పి ఆ రోజున వీళ్ళందరూ ఆ బోరగడ్డ అనిల్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వెళ్ళిపోయాక ఆ బోరగడ్డకి మాకు ఎలాంటి సంబంధాలు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే గతంలో అదే సాక్షి ఛానల్లో బోరగడ్డ అనిల్ గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మళ్ళీ మీకు వినిపిస్తాను. దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఏది మన మాటలు మాట్లాడుకుందాం. అనిల్ అనే అతను చాలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. సో బోరగడ్డ అనిల్ మేము అధికారంలో ఉన్నప్పుడు నేను అనే ఛానల్ ఖండించాను. అబ్బో, ఎప్పుడండి వెంకటరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారు? మీరు పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి గలీజ్గా మాట్లాడినప్పుడు ఏ రోజు మాట్లాడారు? అరే బోరగడ్డ అనిల్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు తప్పురా ఇట్లని చెప్పి ఏ రోజైనా మాట్లాడారా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? ఏ రోజైనా నారా లోకేష్ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు ఏ రోజైనా అనిల్ నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్ లేదు గిట్లని చెప్పి మాట్లాడిరా? ఆ రోజున మీకు కులాలు గుర్తురావు, ఆ రోజున మీకు దళితుడు గిట్లని చెప్పి గుర్తుకు రారు. కానీ ఈయన మీద కేసులు ఎవరైనా వేస్తే దళిత బిడ్డ, బీసీ బిడ్డ, ఏసీ బిడ్డ గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సిగ్గు లేకుండా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ సాక్షి ఛానల్కి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బోరగడ్డకి ఎలాంటి సంబంధాలు గిట్టని చెప్పట్రా? ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది ఎవరు? మన పేరుని నాని. ఇక్కడ కనిపిస్తుంది ఎవరు? మన బోరగడ్డ అనిల్. ఏ సంబంధం లేకపోతే వీళ్ళందరూ ఎంత క్లోజ్గా ఎలా మాట్లాడతారు? ఈ బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గిట్టని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటండి ఇది? కనిపిస్తలేదా మీకు? కనిపిస్తలేదంట. ఇక్కడ పేరుని నాని ఉన్నారు, ఏదో రిసెప్షన్ అనుకుంటా, మంచి హోటల్ మంచిగా సెట్ చేసుకున్నారు. ఈడ మటన్ పీసులు అన్నీ ఉన్నాయి, మన అన్ని పరసలు. ఇక్కడ ఇంకొకటి చూడండి, ఈయన ఎవరు తెలుసా మీకు? మన కొడాలి నాని. ఇక్కడ కనిపిస్తుంది ఎవరు? బోరగడ్డ అనిల్. ఏ సంబంధం లేకపోతే ఇట్లా హక్ చేసుకుని ఉంటారా? ఏ సంబంధం లేకపోతే హక్ చేసుకుంటారా? అరే నువ్వు వేరే పార్టీకి సంబంధించిన వాడివి, అరే నువ్వు వేరే వాళ్ళ గురించి గలీజ్గా మాట్లాడతావు, నీకు మా వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదురా గిట్లని చెప్పి ఆ రోజున మాట్లాడాల్సింది కదా. ఈ కొడాలి నాని దగ్గరుండి హగ్ ఎందుకు చేసుకున్నాడు? భుజం మీద కూడా చేసినాడు. ఈ కొడాలి నాని ఏదో హీరో లెక్క ఫీల్ అయ్యి బోరగడ్డ మీద చేసి ఫోటోలు దిగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ దీనికి సమాధానం చెప్పాలా? ఈ బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి ఇప్పుడు మీరు అందరు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఈ ఫోటోకి ఏమంటారండి? సరే మీరు ఇక్కడ కూడా అనొచ్చు, వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఫోటో దిగాడు, దీన్ని ఏమంటారు గిట్లని చెప్పి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి గిట్ల ఇంత క్లోజ్గా ఫోటో ఎవరు దిగరు. ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు ఇక్కడ చూడండి, ఇంత క్లోజ్గా ఎవరు మాట్లాడరు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిండు గిట్లని చెప్పి మాట్లాడమాకండి. అయితే రీసెంట్గా ఈ బోరగడ్డ అనిల్ మీద కేసు ఎందుకైంది? 50 లక్షలు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తా గిట్లని చెప్పి ఒక వ్యక్తిని బెదిరించడం వల్ల ఆ వ్యక్తి ప్రాణం ఏడబోతుందో గిట్లని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన మీద కేసు వేస్తే ఆ కేసులో కొన్ని రోజులు ఈ బోరగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు. జైల్లో నేను ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారు అంటే పోలీసులు ఎట్లా చూసుకున్నారు ఏంది కదా గిట్లని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఈ బోరగడ్డని అడిగితే ఆయన చెప్పిన మాటలు మీరు వినండి, నవ్వకండి ప్లీజ్. ఫస్ట్ అయితే మీరు నవ్వకండి, ఒకసారి మీ అందరికి వినిపిస్తాను చూడండి. మీరు ఏమన్నా మాట్లాడతాడు మనోడు, మస్తు మాట్లాడతాడు. మీరు ఇక్కడ చూడండి. చెప్తాను, నాకు 3rd డిగ్రీ ఇచ్చినారు థర్డ్ డిగ్రీ కర్నూలులో. 3rd డిగ్రీ చేసిరా?
కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్తారా? అర్థం కాల ఏంటండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. కర్నూలులో ఆ. చేసిరా కూర్చోబెట్టి పంగజీలు చేసి 2 చేతులు పైకి లాగి 3 రోజులు కొట్టారు. 3 రోజులు కొట్టిరంట పాపం బిడ్డకి. 15 నిమిషాలు నాకు జగన్మోహన్ రెడ్డి టైం ఇస్తే చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని చంపేస్తాను గిట్ల అని చెప్పి మాట్లాడిన ఈ పోటు మునగాడు 3rd డిగ్రీ చేసినప్పుడు వదిలే ఇవన్నీ మంచిగా ఉండాలి. కానీ అయితే నేనేమంటా ఉన్నా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు, బోరగడ్డ అనిల్కి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గిట్లని చెప్పి. ఏ సంబంధం లేకపోతే ఈ బోరగడ్డ అనిల్ పేర్ని నానిని ఎలా కలిసిండు, కొడాలి నానిని ఎలా కలిసిండు? సాక్షి ఛానల్లో ఈయన ఆఫీస్ ఎవరో తగలబెట్టేస్తే సాక్షి ఛానల్లో ఈయన గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నారు, ఏంటిది? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాని ముచ్చటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ దొంగలే భయ్. వీళ్ళు దొంగతనం చేసినప్పుడేమో వైసీపీలో ఉండరు, దొంగతనం పైసలు మొత్తం తీసుకొచ్చినప్పుడేమో వైసీపీలో ఉంటారు. ఏ తప్పు చేసినా కూడా వైసీపీ పార్టీలో లేరు గిట్టని చెప్పి అంటారు, కానీ తప్పులు చేసేది మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. అంతెందుకు ఈ బోరగడ్డ అనిలే జగన్మోహన్ రెడ్డి నా కన్న తండ్రి లాంటోడు గిట్లని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఈ బోరగడ్డ అనిల్ జైల్లో ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా దేకని కూడా దేకల. అంటే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఈయన బీసీ బిడ్డ, దళితుడు గిట్లని చెప్పి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారులే. కానీ సో ఈ బోరగడ్డ అని వాడుకొని వదిలేసుడు గిట్లని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అంటే అవసరం ఉన్నన్ని రోజులు ఈ బోరగడ్డతోని నారా లోకేష్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని ఎవరు అడ్డొస్తే వాళ్ళందరినీ గల్లీజ్గా తిట్టించారు. ఇప్పుడేమో ఈయన కేసు పడేసరికి ఆ బోరగడ్డ అనిల్కి మాకు ఎలాంటి సంబంధాలు గిట్లని చెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.